అత్త వాళ్ళ ఊరికి పాప నేను బైక్లో తీసుకెళ్తుండగా వాళ్ళ ఇంటి ముందర రోడ్లో రమేష్ను ధర్మవరం రమేష్ అతని కొడుకు ఆదర్శ్ నా మీద రాలేసారు. నువ్వే నిన్ను ఫస్ట్ చంపేదన్నారు. నేను ఆ ఏడుతో ఎదవాడి పాపను ఎత్తుకొని పాపకు తగులుతుంది రాలేసినారు. నా మీద తగులుతుందని భయంతో పాపను ఎత్తుకొని ఊరికి చెరు లోపలితో పోతే మా నాన్నకు ఫోన్ చేసి ఇట్లా అన్నారంటే వాళ్ళతో ఎందుకు మనకి ఊరికి గొడవలు, మన ఊరికి ఏదో మనం పని చేసుకునే వాళ్ళు అని నాయన అంటే సరేలే అది ఇంటి దగ్గరికి పోయి నేను లేనని నేను చిక్కలేదని ఇంటి దగ్గర పోయి మా నాయన ఫస్ట్ మళ్ళీ నా తమ్ముని అడ్రస్ నా తమ్ముని కూడా కొట్టి ఈ పని చేసిన. మాకైతే ప్రాణహాని ఉంది వాళ్ళ నుంచి, వాళ్ళ కుటుంబం నుంచి. ఈ పరిటాల సునీతమ్మ తమ్ముడు ఆమె ఏమైనా చేస్తుంది వీళ్ళ కోసం. ప్రతి ఊర్లో కూడా చాలా చెప్తానంట వాళ్ళని అయితే ఉన్నీకూడదు మేమేం చేసినాం, మా మీద ఎందుకు ఈ కక్ష అంటే సామాన్య ఏమనంటే కురవళ్ళు అని కురవళ్ళు మేము ఉండకూడదు ఊర్లోనూ, కమ్మోళ్ళ కిందే పని చేయాలా, కురవలు ఆర్థికంగా ఎదగకూడదా, ఎందుకు ఇట్లా చేస్తాను మమ్మల్ని పూర్తిగా మమ్మల్ని అంటే కురవల్ని ఊరు పాపిరెడ్డిపల్లి గ్రామంలో కురవళ్ళు వాళ్ళకంటే ఎదగకూడదు, ఆర్థికంగా దెబ్బతీయాల, వాళ్ళ కిందే కూలీనాలి, వాళ్ళ కిందే చేయకపోవాలా, వాళ్ళు చెప్పినట్టుగానే చేయాలి, వేరే పనులకు పోకూడదు. ఇది జరుగుతుంది పాపిరెడ్డిపల్లి గ్రామంలో. ఇంతకుముందు ఏమైనా గొడవలు ఉన్నాయి? ఇంతకుముందు వాళ్ళకి మాకు ఎటువంటి గొడవలు లేవు. మన ఎంపీపీ ఎలక్షన్ అప్పటి నుంచి మా మీద చాలా కక్ష కట్టినారు. ఎందుకు? మేము వైసీపీ అంట, వైసీపీని వాళ్ళు టీడీపీ. ఇప్పటికైతే ప్రజెంట్ అయితే వైసీపీలో ఉన్నాం, అప్పటి నుంచి వైసీపీ ఉన్నామని చెప్పి వాళ్ళ ప్రలోభాలకు లొంగలేదని చెప్పి ఈ పని చేసింది. మేము టీడీపీలోకి పోలేదు అని. మాకు న్యాయం చేయాలి, మాకు న్యాయం కాల. మా మెయిన్ ఏమంటే ప్రాణాన్ని అయితే మాకు ఖచ్చితంగా ఉంది, మాకు న్యాయం కాల. ఎటువంటి న్యాయం కావాలనుకుంటున్నారు? ఇప్పుడు పెద్ద దిక్కు కోల్పోయాము మేము, ఎటువంటి న్యాయం చేయాలని మీరే మాకు న్యాయం చేయాలి. పెద్ద దిక్కు తండ్రి ఏ రకంగా న్యాయం కావాలని అడుగుతున్నారు అంటున్నారు. వాళ్ళకి శిక్షగా అయితే కంపల్సరీ పడాలా, బయట ఉండకూడదు. వాళ్ళు మా నాన్న మీదకి వచ్చిన వాళ్ళు బయట ఉండకూడదు. చనిపోయినాడు మనిషి లేడు ఇప్పుడు ఎట్లా, వాళ్ళైతే బయట ఉండకూడదు. మాకు రేపొద్దునైనా బయట ఉన్నా కూడా మాకు ఇబ్బంది వాళ్ళతో. ఎలా అంటే వాళ్ళ ఇంటి పక్కనే రోడ్డు.